హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి వేస్ట్ ల్యాండ్ రీక్యుములేషన్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండి. సో వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. దయచేసి లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, నాకు వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వేస్ట్ ల్యాండ్ రిక్లైమేషన్ అంటే రీక్రియేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ మీన్స్ రీక్లైమింగ్ టు యూజ్ ఇట్ టు ప్రొడక్టివ్ పర్పస్. అంటే సింపుల్గా చెప్పాలంటే పనికి రాని ఏదైతే ల్యాండ్ ఉంటుందో కొన్ని రకాల పద్ధతుల ద్వారా దాని ప్రొడక్టివ్ పర్పస్ అంటే ఉపయోగకరంగా చేయడాన్నే మనకి వేస్ట్ ల్యాండ్ రీక్లైమేషన్ అంటారు. సో ఈ వేస్ట్ ల్యాండ్ రీక్లైమింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ బరైన్ స్టెరైల్ వేస్ట్ ల్యాండ్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ ఫెర్టైల్ సూటబుల్ ఫర్ హ్యాబిటేషన్ అండ్ కల్టివేషన్. సింపుల్గా చెప్పాలంటే మానవులకి పనికి రాకుండా ఉన్న ల్యాండ్ని కొన్ని రకాల పద్ధతులను అవలంబించడం ద్వారా దాన్ని హ్యాబిటేషన్ పర్పస్ కానీ లేదా కల్టివేషన్ పర్పస్ కోసంగా ప్రొటెక్షన్ అంటే ఉత్పత్తి చేయడానికి మార్పు చెందడాన్నే మనం వేస్ట్ ల్యాండ్ రీక్లైమేషన్ అంటాము. సో ఇండియా ఒకప్పుడు వచ్చేసరికి మ్యాన్కి ల్యాండ్ రేషియో వచ్చేసి 1.25 హెక్టార్ పర్ క్యాపిటా ఇన్ 1921లో ఉండింది. అదేవిధంగా 1986కు వచ్చేసరికి 0.48 హెక్టార్లుగా ల్యాండ్ అనేది డిక్లైన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి 2011లో 0.31 హెక్టార్స్గా మనకి ల్యాండ్ అనేది డిక్లైన్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మానవునికి అవసరమైన ల్యాండ్ అనేది సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా మనకి తగ్గిపోతూ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పనికి రాకుండా ఉన్న ల్యాండ్ని ప్రొడక్టివ్ పర్పస్, హ్యాబిటేషన్ పర్పస్ మనం ఉపయోగంలోకి తెచ్చే విధంగా నవీకరణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనకి ప్రజలకు అవసరమైన విధంగా తీసుకురావడం అనేది జరుగుతుంది. అటువంటి పద్ధతులు అవలంబించడాన్ని ఏమంటామంటే వేస్ట్ ల్యాండ్ రీక్లైమేషన్ అని అంటాం. సో నీడ్స్ ఫర్ వేస్ట్ ల్యాండ్ రీక్లైమేషన్. సో ఇది ఏం చేస్తుందంటే రూరల్ పీపుల్లో ఆదాయ మార్గంగా పనిచేస్తుంది. అదేవిధంగా లోకల్ పీపుల్కి ఏం జరుగుతుందంటే సో ఇది కాన్స్టెంట్ సప్లై ఫర్ ఫ్యూయల్, ఫోడర్ అండ్ టింబర్ ఫర్ లోకల్ యూజ్. అదేవిధంగా ఇంకా ఏం చేస్తుందంటే ఇది సో ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఏం చేస్తామంటే ఇదన్నీ పనికి రాకుండా ల్యాండ్ని పనికొచ్చే విధంగా చేయడం ద్వారా సాయిల్ ఎరోజన్ని, కన్జర్వింగ్ మాయిశ్చర్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా వచ్చేసరికి ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యం అనేది చేస్తుంది. వాటితో పాటు అడవుల్లో వచ్చేసరికి లోకల్ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయ్యే విధంగా చేస్తుంది. అంటే మనం వేస్ట్ ల్యాండ్ రిక్లైమేషన్ చేయడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతుంది, ఫారెస్ట్ కవర్ పెరుగుతుంది, సాయిల్ ఎరోజన్ అనేది తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది. సో వేస్ట్ ల్యాండ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 ఫార్మ్స్ అండి. ఈజీలీ రిక్లైమబుల్ విత్ సమ్ డిఫికల్టీ, రిక్లైమబుల్ విత్ ఎక్స్ట్రా డిఫికల్టీ. సో వేస్ట్ ల్యాండ్ 3 పద్ధతుల్లో మనం రిక్లైమేషన్ చేయొచ్చు. సో అది సులభంగా చేయొచ్చు, కొంచెం కష్టం, మరింత కష్టం ఉండే విధంగా పద్ధతులతో మనం వేస్ట్ ల్యాండ్ని రీక్లైమేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అవేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఈ వేస్ట్ ల్యాండ్ రీక్లైమేషన్ అనేది చాలా ఎక్కువ లెంగ్త్ ఉన్న వీడియో ఉంటుంది, అందరూ దయచేసి మొత్తం చూడండి. ఈజీలీ రిక్లైమబుల్. సో దీన్ని ఏం చేస్తారంటే ఈజీలీ రిక్లైమబుల్ కెన్ బి యూజ్డ్ యాజ్ అగ్రికల్చర్ పర్పస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఏదైతే వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో దాని అగ్రికల్చర్ పర్పస్గా సో రెడ్యూసింగ్ ది సాల్ట్ కంటెంట్ విచ్ కెన్ బి డన్ బై లీచింగ్ ఎక్సెట్రా, జిప్సమ్, యూరియా, పొటాస్ అండ్ కంపోస్టర్ యాడెడ్ బిఫోర్ ప్లాంటింగ్ క్రాప్స్ ఇన్ సచ్. సో ఏదైతే సాల్ట్ ల్యాండ్స్ ఉంటాయో దాన్ని అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు సో లీచింగ్ అనే పద్ధతి ద్వారా దాన్ని ప్రొడక్టివ్ యూజ్ వచ్చే విధంగా చేస్తారు. సో అందులో భాగంగా ఏం చేస్తారంటే జిప్సము, యూరియా, పొటాష్ని కంపోస్ట్గా చేసి సో ఏదైతే పంట నాటుతున్నారో ఆ పంట ముందు దాన్ని ఆ ఏరియాస్లో మనకి ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రొడక్టివ్ ల్యాండ్గా ఆ వేస్ట్ ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అగ్రికల్చర్ పర్పస్ కానీ యూజ్ చేసినట్లయితే మనకి హై ఈల్డ్ ప్రొడక్టివ్ అంటే ఉత్పత్తి అనేది బాగా పంట దిగుబడి అనేది వస్తుందండి. సో ఇది ఈజీలీ రిక్లైమబుల్ వేస్ట్ ల్యాండ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి రిక్లైమబుల్ విత్ సమ్ డిఫికల్టీ. సో ఇది ఎందుకు పర్పస్ అంటే అగ్రో ఫారెస్ట్రీ. సో అగ్రో ఫారెస్ట్రీ ఇన్వాల్వ్స్ పుట్టింగ్ ల్యాండ్ టు మల్టిపుల్ యూజెస్. సో అగ్రో ఫారెస్ట్లో మనం ఏం చేస్తామంటే ఆ వేస్ట్ ల్యాండ్ని మనకి కల్టివేషన్ ల్యాండ్గా మార్చినప్పుడు అగ్రో ఫారెస్ట్ బేస్లో డిఫరెంట్ పర్పస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ అగ్రో ఫారెస్ట్లో వచ్చేసరికి మనం మెయిన్ పర్పస్ చెట్లు పెంచడము, అదేవిధంగా ఇంటర్ క్రాప్స్ అంటే వివిధ రకాల పంటలను ఒకే పద్ధతిలో ఒకే ల్యాండ్లో పండించడం ద్వారా మనం దాన్ని ఉపయోగకరంగా చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే అగ్రికల్చర్ క్రాప్స్ని, లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ క్రాప్స్ ఇంక్రీజ్ అవుతుందో పీపుల్ యొక్క ఆదాయ మార్గాలు అనేది ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా పశువులకు లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. ఫుడ్ అండ్ ఫోడర్ అనేది మనకి లైఫ్ స్టాక్లో క్రియేట్ చేస్తారు. సో ఇవి కూడా జంతువులకి, యానిమల్స్కి మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది కొంచెం డిఫికల్టీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి
రిక్లైమబుల్ విత్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ. సో కొంచెం ఎక్కువ కష్టం ఉన్న ల్యాండ్ మనం ఎలా చేస్తారంటే చూద్దాం. వేస్ట్ ల్యాండ్ దట్ ఆర్ రిక్లైమ్డ్ విత్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ యూజ్డ్ ఫర్ ఫారెస్ట్రీ టు క్రియేట్ న్యాచురల్ ఎకోసిస్టమ్. సో ఇటువంటి ల్యాండ్స్ని ఏం చేస్తారంటే న్యాచురల్ అంటే ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే ఎకోసిస్టమ్ కోసంగా ఈ ల్యాండ్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే హై ఆల్కలిన్, నాన్ ఆల్కలిన్ సలైన్ సాయిల్స్లో ఏదైతే ఉంటాయో అక్కడ ఎక్కువ చెట్లను పెంచడానికి ఆస్కారం అనే విధంగా పర్యావరణాన్ని సిద్ధం చేస్తారండి. సో కొన్ని రకాల ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే హై ఆల్కలైన్ సాయిల్స్లో యూకలిప్టస్, ప్రోసోపస్, అసాసియా, నిలోటికా అనే చెట్లు అనేది మనకి పెరగడం లేదని చెప్తున్నాయి. అదేవిధంగా ట్రీస్ యాడ్లింగ్ ప్లాంటెడ్ విత్ మిక్చర్ ఆఫ్ ఒరిజినల్ సాయిల్, జిప్సమ్ అండ్ మాన్యూర్ బెటర్ గ్రోత్ కెన్ బి అచీవ్డ్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ అనేది లోకల్ ఎకోసిస్టమ్ని పెంచడానికి ఈ రిక్లైమ్డ్ విత్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ కండిషన్స్లో మనకి వేస్ట్ ల్యాండ్ని రిక్లైమేషన్ అనేది చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ యూజ్ ఫర్ ఇండిజినియస్ స్పీసెస్ ఆఫ్ ట్రీస్. సో దట్ ప్రోగ్రామ్ రీక్రియేట్స్ ది లోకల్ ఎకోసిస్టమ్ విత్ ఆల్. సో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఉందో ఆ వేస్ట్ ల్యాండ్లో మనకి వివిధ రకాల చెట్లు అనేవి ఉంటాయి, వృక్షాలు ఉంటాయి కాబట్టి సో వాటి వల్ల ఏం జరుగుతుందంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ అనేది మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. సో మెథడ్స్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ ఫర్ అఫారెస్టేషన్, ఇట్ మీన్స్ గ్రోయింగ్ ది ఫారెస్ట్ కవర్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. సో అఫారెస్టేషన్ అంటే మనం ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ట్రీస్ అనేది ప్లాంట్ చేయడం వల్ల ఆ వేస్ట్ ల్యాండ్ అనేది మనకి కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్గా మారుతుంది. నెక్స్ట్ వన్ రీఫారెస్టేషన్ అంటే గ్రోయింగ్ ది ఫారెస్ట్ అగైన్ ఓవర్ ది ల్యాండ్స్ వేర్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ డెస్ట్రాయిడ్ డ్యూ టు ఫైర్స్. ఎక్కడైతే మనకి వృక్షాలు అనేది కొట్టివేస్తున్నారో అదేవిధంగా పశువులు అనేది ఎక్కువ మేత వేసి ఓవర్ గ్రేజింగ్ జరిగిందో ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల ఏదైతే మనకి చెట్లు లాస్ అయి ఉంటాయో అలాంటి సందర్భంలో ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసే విధంగా మళ్ళీ ప్లాంట్స్ని ప్లాంట్ చేయడం అనేది మనం రీఫారెస్టేషన్ అంటాం. సో ఈ రీఫారెస్టేషన్ ఏం చేస్తుందంటే వాటర్ లాగింగ్, ఫ్లడ్స్, సాయిల్ ఎరేజన్ అనేది తగ్గించి ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్ని మనకి ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొవైడింగ్ సర్ఫేస్ కవర్. సో ద ఈజియెస్ట్ వేస్ టు ప్రొటెక్ట్ దిస్ ల్యాండ్ సర్ఫేస్ ఫ్రమ్ సాయిల్ ఎరేజ్ లీవ్ క్రాప్ రెసిడ్యూ ఆన్ ది ల్యాండ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్. సో ఎప్పుడైతే పంట మనం కోసిన తర్వాత వచ్చే లీవ్స్ అనేది ఉంటాయో సో దాన్ని మనం ల్యాండ్ మీద పడేయడం వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ ఎరేజన్ అనేది మనకి జరగకుండా ఉంటుందండి. సో ఇది మనకి ఈజియెస్ట్ వే అండి ఫర్ ల్యాండ్ సర్ఫేస్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి. సో సాయిల్ ఎరేజన్ మనం తగ్గించడానికి ఏం చేయాలంటే లీవ్ క్రాప్ని రెసిడ్యూని మనం ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద్వారా ల్యాండ్ మీదే మనం ఉంచాలండి. నెక్స్ట్ మల్చింగ్. సో ఈ మల్చింగ్ అనేది ఏం చేస్తామంటే ఒక లేయర్ ఆఫ్ మెటీరియల్ని సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాయిల్ మీద అప్లై చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ప్లాంట్స్ లైక్ స్టాక్స్, కాటన్ స్టాక్స్, టొబాకో స్టాక్స్ అనేది ప్లేస్ చేస్తారు. ఇవి ఏం చేస్తుంటే ఎవాపరేషన్ మనకి రెడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఇది ఇంకా మనకి ఏం హెల్ప్ చేస్తుందంటే సాయిల్ మాయిశ్చర్ని రెడ్యూస్ చేస్తూ అదేవిధంగా సాయిల్ ఎరేజన్ని తగ్గిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చేంజింగ్ గ్రౌండ్. సో గ్రౌండ్ టోపోగ్రఫీ అండ్ డౌన్ హిల్స్ అండి. సో రన్నింగ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఇదేం చేస్తుందంటే సాయిల్ ఎరేజన్ని జరిగే విధంగా చేస్తుంది. అంటే ఈ రన్నింగ్ వాటర్ అనేది వాటర్తో పాటు సాయిల్ని కూడా ఇతర ప్లేస్కి క్యారీ చేస్తుందండి. సో దిస్ కెన్ బి మినిమైజ్డ్ బై ఫాలోయింగ్ ఆల్టరేషన్ ఇన్ ది గ్రౌండ్ టోపోగ్రఫీ. సో అందులో ఏం చేస్తామంటే స్ట్రిప్ ఫార్మింగ్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ని మనం ఒకే ప్రదేశంలో వివిధ రకాల స్ట్రిప్స్ విధంగా ప్లాంటేషన్ చేయడం వల్ల మనకి ఈ సాయిల్ ఎరోజన్ అనేది జరగకుండా చేస్తాం. సో పిక్చర్లో చూపించినట్టు కార్న్స్, ఓట్స్, హే అనే ప్లాంట్స్ అనేది ఒకే కాంటూర్ అంటే ఒకే ప్రదేశంలో వివిధ రకాల పంటలు అనేది వేసారండి. సో ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే రన్నింగ్ వాటర్ జరిగినప్పుడు సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది. నెక్స్ట్ వన్ టెర్రేసింగ్. సో ఈ టెర్రేసింగ్ ఏం చేస్తుందంటే ఎర్త్ షేప్ని లెవెల్ అంటే స్టెప్స్ వైజ్గా టెర్రేస్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే సాయిల్ని వాటర్ని హోల్డ్ చేస్తుంది. సో ద టెర్రేస్ ఎడ్జెస్ ఆర్ ప్లాంటెడ్ విత్ సచ్ ప్లాంట్ స్పీసెస్ విచ్ యాంకర్ ది సాయిల్. సో ఇలా చెట్లు నాటడం వల్ల ఏం జరుగుతుందంటే సో ఇవి ఏం చేస్తాయంటే చెట్లు అనేది ఆ ల్యాండ్ అండ్ సాయిల్ని పట్టుకునే విధంగా ఉంటాయండి. నెక్స్ట్ వన్ కాంటూర్ ప్లోగింగ్ వచ్చేసరికి ఒక కొండ ఏదైతే ఉంటుందో ఆ కొండ అనేది అక్రాస్ ది హిల్ మొత్తం మీద కూడా మనకి సర్క్యులర్ షేప్లో ప్లాంటేషన్ అనేది చేస్తారండి. పిక్చర్ కానీ గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ లీచింగ్. సో ఇది లీచింగ్ ఏం చేస్తుందంటే సాల్ట్ ఎఫెక్టెడ్ ల్యాండ్ని సాల్ట్ రిమూవ్ చేయడం ద్వారా మనకి ప్రొడక్టివ్ యూసేజ్లు తీసుకొస్తారు. అదేవిధంగా చేంజింగ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఒకే రకమైన పంటని కాకుండా వివిధ రకాల పంటలను అంటే పంట మార్పిడి జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ల్యాండ్ అనేది ఫర్టిలిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకాలజికల్ సక్సెషన్. సో ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ వేస్ట్ ల్యాండ్ని ప్రొడక్టివ్ యూస్ చేయడం వల్ల ఎకలాజికల్ సక్సెస్ అనేది జరుగుతుంది. సో ఎకనామిక్లీ అన్ప్రొటెక్టెడ్ ల్యాండ్ సఫరింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ డిటేరియరేషన్ ఆర్ నోన్ యాజ్ వేస్ట్ ల్యాండ్. సింపుల్గా చెప్పాలంటే సో పర్యావరణ పరంగా
మనకి అన్ప్రొడక్టివ్ అంటే ఉత్పత్తి చేయడానికి లేని ల్యాండ్స్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల జరగడాన్ని ఏమంటాం అంటే వేస్ట్ ల్యాండ్స్ అంటాం. సో ఈ వేస్ట్ ల్యాండ్స్లో ఏమి ఇంక్లూడ్ అయ్యాయంటే సాల్ట్ ఎఫెక్టెడ్ ల్యాండ్స్ ఉంటాయి, శాండీ ఏరియాస్ ఉంటాయి, అండ్యులేటింగ్ అప్లాండ్స్ ఉంటాయి, స్నో కవర్డ్ ఏరియాస్ ఉంటాయి, గ్లేషియల్ ఏరియాస్ అండ్ ఏరియాస్ బికమ్ barren after Zoom cultivation. So more than half of our country geographical area is estimated to be waste land. అంటే ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఉన్న సగం ల్యాండ్ అనేది అబౌట్ 175 మిలియన్ ఏకర్స్ అనేది వేస్ట్ ల్యాండ్గా ఉంది. సో ఇది ఒక సీరియస్ ప్రాబ్లంగా ఇండియా అనేది ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. సో ఈ వేస్ట్ ల్యాండ్స్ అనేది మానవుని చర్యల వల్ల కూడా వేస్ట్ ల్యాండ్గా మార్పు చెందుతున్నాయండి. ఈ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్లో మానవుని చర్యల వల్ల జరిగే చర్యలు ఏంటంటే డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వల్ల ఏం జరుగుతుందంటే సో ఈ వేస్ట్ ల్యాండ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో న్యాచురల్ ప్రాసెస్ ఆర్ మేజర్ రీజన్ ఫర్ ఫార్మింగ్ డెజర్ట్ ఇంటూ వేస్ట్ ల్యాండ్. అంటే కొన్ని రకాల పర్యావరణ పరిస్థితుల వల్ల మనకి డెజర్ట్స్ ఫామ్ అవడము, అదేవిధంగా సివియర్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి డెజర్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది మనకి క్లుప్తంగా వేస్ట్ ల్యాండ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వేస్ట్ ప్రోడక్ట్స్, కన్జ్యూమరిజం అనేది కూడా ఇదే వీడియోలోనే మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్ రీక్లెమేషన్. సో సేమ్ ఇందాక చెప్పినట్టండి, రీక్లెయిమింగ్ ఆర్ టు యూజ్ ల్యాండ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్. సో పనికి రాకుండా ఉన్న ల్యాండ్ని మనం ప్రొడక్టివ్ పర్పస్ వరకు మార్చే విధంగా చేయడాన్నే వేస్ట్ ల్యాండ్ రీక్లెమేషన్ అంటాం. సో ఈ వేస్ట్ ల్యాండ్ దేనికోసం యూజ్ చేస్తారంటే హ్యాబిటేషన్ పర్పస్, కల్టివేషన్ పర్పస్. మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రీక్లెమేషన్ ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్ని, క్వాలిటీ ఆఫ్ మార్జిన్ సాయిల్స్ అనేది ఇంక్రీజ్ చేయడము, సో అవైలబిలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఫర్ ఇరిగేటింగ్ దిస్ ల్యాండ్. ఇంకా వచ్చేసరికి సాయిల్ ఎరోజన్ని, ఫ్లడ్డింగ్ని, ల్యాండ్ స్లైడ్స్ని తగ్గించే విధంగా చేస్తుంది. బయాలజికల్ రిసోర్స్ అనేది సస్టైనబుల్ యూస్ కోసం ఈ ల్యాండ్ అనేది మనకి చేస్తుంది. సో మెథడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేస్ట్ ల్యాండ్ రీక్లెమేషన్ వచ్చేసరికి అఫారెస్టేషన్, రీఫారెస్టేషన్, ప్లాంటింగ్ ట్రీ సర్ఫేస్ కవరు, మల్చింగ్, లీచింగు, చేంజింగ్ గ్రౌండ్ టోపోగ్రఫీ బై అడాప్టింగ్ స్ట్రిప్ ఫార్మింగ్, టెర్రేసింగ్, లీచింగ్ ఎక్సెస్ సాల్ట్ అంటే వాటర్లో ఎక్సెస్ సాల్ట్ని రిమూవ్ చేయడము, అడాప్టివ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. సో చెప్పాలంటే ఒకే రకమైన పంట అనేది వేలతరబడి కాకుండా పంట మార్పిడి చేయడం ద్వారా కూడా మనకి ప్రొడక్టివ్ యూసేజ్ని మనం ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతామండి. నెక్స్ట్ వన్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఎనీ మెటీరియల్ దట్ ఈస్ అన్యూజ్డ్ అండ్ రిజెక్టెడ్ యాజ్ వర్త్లెస్ ఆర్ అన్వాంటెడ్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనకి ఉపయోగకరంగా లేకుండా ఉండటము, దాన్ని రిజెక్ట్ చేయడము, అలాంటి అంటే వర్త్లెస్ అంటే విలువ లేనిది ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా అవసరమైన ప్రోడక్ట్ అయితే ఉంటుందో దాన్నే వేస్ట్ ప్రోడక్ట్స్ అని అంటారు. సో కన్జ్యూమరిజం అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్. సో కన్జ్యూమరిజం రెఫర్స్ ఏం చేస్తుందంటే కన్జంప్షన్ ఆఫ్ రిసోర్స్ బై ది పీపుల్. ఏదైతే మానవులు ఉపయోగించుకుంటారో ఆ రిసోర్స్ని ఉపయోగించుకోవడాన్ని ఏమంటామంటే కన్జ్యూమరిజం అంటాం. సో ఇండస్ట్రియల్ ఏరియాలో ఏం జరుగుతుందంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అదేవిధంగా వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి కన్జ్యూమర్ అంటే ప్రోడక్ట్ రిసోర్స్ని యూజ్ చేసుకోవడం అనేది రైజ్ అవుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ విత్ దర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్స్ డ్యూ టు ఇన్సాటిబుల్ కాస్ట్ ఆఫ్ అన్నెసరీ థింగ్. అన్నెసరీగా కూడా కొన్ని రకాల రిసోర్స్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇది ఏం చేస్తుందంటే ప్రొడక్ట్స్ బికమ్ ఆబ్సొలేట్ బిఫోర్ ద యాక్చువల్ వేర్ అవుట్ డ్యూ టు కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ వల్ల కూడా మనకి వేస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనకి ఏం చేస్తుంటే సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్కి క్రియేట్ చేస్తున్నామండి. సో ఎక్సెస్ జనరేషన్ ఆఫ్ వేస్ట్ హ్యాస్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. సో ఇందాక చెప్పినట్టు మనం ఎక్సెస్ ఏదైతే మనం అవసరాన్ని మించి వేస్టేజ్ని క్రియేట్ చేస్తున్నామో అది ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్స్ అనేది మెయిన్ కారణం. సో కన్జ్యూమరిజం వేస్ట్ ప్రొడక్ట్స్. సో రిసోర్సెస్ అనేది ద కన్జంప్షన్ ఆఫ్ రిసోర్స్ బై ది పీపుల్ ఇస్ కాల్డ్. అంటే మానవులు వాడుకునే రిసోర్సెస్ని ఉపయోగంగా వాడుకునే వాటిని ఏమంటామంటే కన్జ్యూమరిజం అంటాం. ఇట్స్ రిలేట్ టు బోత్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ అవర్ డిమాండ్. ఇది సింపుల్గా ఏం చెప్తుందంటే మనిషి అవసరాలను పెరిగే కొద్దీ రిసోర్స్ వాడుకోవడం కూడా పెరుగుతుందండి. సో ట్రెడిషనల్ ఫేవరబుల్ రైట్స్ ఫర్ సెల్లర్స్, రైట్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ ప్రోడక్ట్, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే ఇంట్రొడ్యూస్ చేసే రైట్ అనేది ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ప్రైస్ని చేంజ్ చేయడం అనేది రైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తమ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చే రైట్ అనేది కూడా కన్జ్యూమర్స్కి ఉంటుందండి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు బి నోన్ టు బయర్స్. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్ యొక్క పదార్థాలు ఏమేమి వాడారు అనేది ఇంగ్రీడియంట్స్ చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ అవుతున్నది కూడా మనకి చూసుకోవచ్చు. సో ప్రతి ప్రోడక్ట్ మీద డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది అకార్డింగ్ టు లా అనేది ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే మనకి యాక్ట్ని ఉల్లంఘించిన వాళ్ళు అనేది అవుతారండి.
నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్, ద ల్యాండ్ విచ్ ఈస్ నాట్ ఇన్ యూజ్ కాల్డ్ వేస్ట్ ల్యాండ్. ద వేస్ట్ ల్యాండ్ ఈస్ అన్ప్రొడక్టివ్. సో వేస్ట్ ల్యాండ్ అనేది మనకి ఉత్పత్తి దిగుబడి లేనిది. సో అది కల్టివేషన్కి, గ్రేజింగ్కి. సో ఇండియాలో 20% ఆఫ్ ల్యాండ్ అనేది వేస్ట్ ల్యాండ్గానే ఉంది. సో టైప్స్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ వచ్చేసరికి అన్కల్టివేటబుల్ వేస్ట్ ల్యాండ్, కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్. సో అన్కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్లో వచ్చేసరికి మనకి కొండలు, గుట్టలు, డెజర్ట్స్ అనేది వస్తాయి. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్కి వచ్చేసరికి దీస్ ఆర్ కల్టివబుల్ బట్ నాట్ కల్టివేటెడ్ ఫర్ మోర్ దెన్ 5 years. 5 సంవత్సరాల వరకు ఎటువంటి ల్యాండ్ అనేది కల్టివేట్ చేయకపోతే దాన్ని కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. సో కాజెస్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్. సో వేస్ట్ ల్యాండ్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ సీవేజ్ వేస్టేజ్ వల్ల వేస్ట్ ల్యాండ్ ఫామ్ అవుతుంది. సాయిల్ ఎరోజన్, డిఫారెస్టేషన్, వాటర్ లాగింగ్, సాలినిటీ వల్ల కూడా వేస్ట్ ల్యాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. మైనింగ్ యాక్టివిటీస్. సో మైనింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయడంతో పాటు సో కల్టివబుల్ ల్యాండ్ కూడా డిస్ట్రాయ్ అనేది చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్స్ ఏం చేయాలంటే సాయిల్ ఎరోజన్ని, ఫ్లడింగ్ని, ల్యాండ్ స్లైడ్స్ని మనం తగ్గించే విధంగా మానవ చర్యలు చేపట్టాలి. నెక్స్ట్ అతిగా మనకి న్యాచురల్ రిసోర్స్ని వాడకుండా ఉండేలా మనం చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ సాయిల్ని ఇంక్రీజ్ అయ్యే విధంగా ఫిజికల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. బయాలజికల్ రిసోర్స్ని పెంపొందిస్తూ మనకు ప్రకృతి సహజ సిద్ధమైన పర్యావరణాన్ని, మనం నేచురల్ ఎకోసిస్టమ్ని రూపొందించాలండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ల్యాండ్ రిక్లమేషన్. సో డ్రైనేజ్, ఎక్సెస్ వాటర్ ఈస్ రిమూవ్డ్ బై ఆర్టిఫిషియల్ డ్రైనేజ్. సో ఎక్సెస్ వాటర్ని మనం ఆర్టిఫిషియల్ డ్రైనేజ్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో దీన్నే వాటర్ లాగ్డ్ సాయిల్ రిక్లమేషన్ అంటారు. లీచింగ్, సో రిమూవింగ్ ఆఫ్ సాల్ట్ ఫ్రమ్ వాటర్స్. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్లో సాల్ట్ కానీ తగ్గించినట్లయితే లీచింగ్ ప్రాసెస్ ద్వారా మనం ల్యాండ్ని కల్టివబుల్ ల్యాండ్గా చేయొచ్చు. ఇరిగేషన్ ప్రాక్టీస్, హై ఫ్రీక్వెన్సీ ఇరిగేషన్ విత్ కంట్రోల్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అదేవిధంగా జిప్సమ్, కల్టివబుల్ ల్యాండ్స్లో మనకి జిప్సమ్ని అప్లికేషన్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ క్లే బ్లాక్ ఇంటూ కాల్షియం క్లే. సో ఇది మనకి సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఎక్కువగా స్ట్రిప్ ప్లాంటేషన్ ఆన్ రోడ్, కెనాల్ సైడ్స్, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్లో ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమరేజ్ ఇందాక మనం చెప్పుకున్నామండి వాటి యొక్క రైట్స్ అనేది. ఎగ్జాంపుల్స్ ఫర్ వేస్ట్ ప్రోడక్ట్స్. సో శాండ్, పేపరు, గ్లాసు, ప్లాస్టిక్, గార్బేజ్, ఫుడ్ వేస్ట్, స్క్రాప్, ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ప్రోడక్ట్స్. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ వచ్చేసరికి కంప్యూటర్స్, ప్రింటర్స్, మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్. సో ఆఫ్టర్ యూసేజ్ థ్రోన్ యాజ్ వేస్ట్. ఎఫెక్ట్స్ ఆఫ్ వేస్ట్. వేస్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీస్, ఎక్స్ప్లాయిస్ అనేది వేస్ట్ అనేది హ్యూమన్ లైఫ్కి డేంజరస్ ఉంటుంది. డంప్డ్ వేస్ట్ డిగ్రేడ్ సాయిల్ అండ్ మేక్ అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్. ఏదైతే మనం పనికిరాని పదార్థాలను డంప్ చేస్తున్నామో ఆ డంప్ చేసిన పదార్థాల వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఆ పర్టికులర్ ప్లేస్లో ల్యాండ్ అనేది ఇరిగేషన్ పర్పస్ అన్ఫిట్ అవుతుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.